చూసారా దారి ఎలా ఉందో, చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రోజుకి 20 రోజులు అయితే అవుతుందండి. ప్రెసిడెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీరైతే చూడొచ్చు. ఇంకా ఇక్కడైతే పాప వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారండి. ఇంకా రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా ఎవరూ లేరు. ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది. ఇంకా పాప వాళ్ళ అమ్మగారికి నిన్న కూడా హెల్త్ బాగాలేదండి. ఈరోజు కూడా వీక్గానే ఉన్నారు. అంటే ఈరోజు కూడా హాస్పిటల్కి అయితే రమ్మన్నారంట. రోజుకి పాప తప్పిపోయి 20 రోజులు అవుతుందండి. కానీ పాప వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం అయితే నిన్న నుంచి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈరోజు కూడా మీరు చూస్తున్నారు కదా వాళ్ళ అమ్మగారి పరిస్థితి అయితే నిన్న నుంచి ఎలాగ ఉందమ్మా. ఏంటా డాక్టర్ తీసుకెళ్ళా డాక్టర్ గారికి ఏమన్నారు డాక్టర్ గారు ఈరోజా? అదే ఏం తినకేనండి మెయిన్. ఈ రోజుకి పాప మిస్ అవి 20 రోజులు అవుతుందండి. అయితే పాప మిస్ అయిన దగ్గర నుంచి కూడా నేను చేయవలసిన ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రజెంట్ నేను గండిలో ఉన్నాను. అంటే గండి అంటే పాప వాళ్ళ ఊరు వెళ్ళడానికి ఇక్కడ ఒక సెంటర్ ఉంటుంది. సెంటర్లో ఉన్నాను. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకుని పాప వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. అక్కడ నుంచి పాప వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల కొన్ని ఊర్లు చూసారా, ఆ ఊర్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ చెక్ చేస్తానండి. నేనైతే ప్రెజెంట్ వాటర్ బాటిల్ తీసుకుని ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాను. పాప తప్పిపోయిన దగ్గర నుంచి ఒక ప్లేస్ అయితే ఎప్పటి నుంచో నేను వెళ్ళాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆ ప్లేస్కి పోలీసు వారు కానీ ఎవరు ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. అయితే మీరు అందరూ అనుకోవచ్చండి పాప కిడ్నాప్ అయిందని మనం అందరూ అనుకుంటున్నాం కదా, మరి అలాంటప్పుడు మీరు ఆ కొండల్లో ఎందుకు పాప కోసం వెతకడం అని. ఒకటండి, పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారు అని చెప్పడానికి మన దగ్గర అయితే సరైన ఆధారం లేదండి. అలాగనేసి ఇక్కడికి ఎవరైనా పాపను తీసుకొచ్చి ఏమైనా చేసినా సరే అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అటుగా తిరిగే వాళ్ళు కానీ ఎవరైనా చూసినా సరే పోలీసులతో చెప్పడానికి అయితే భయపడే పొజిషన్ అయితే ఉందండి ప్రెజెంట్ ఇక్కడ. అందుకే నేనే డైరెక్ట్ గా చూస్తే ఆ ఏరియా మీద నాకంటూ ఒక క్లారిఫికేషన్ వస్తుందండి. అందుకే డైరెక్ట్ గా ఈ రోజు అయితే నేను అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను నిలబడ్డ ఈ ఏరియా ఉంది సార్, ఈ ప్లేస్లో పాప వాళ్ళ అమ్మని కుక్క కరిచిన తర్వాత, అంటే ఫస్ట్లో వాళ్ళ అమ్మని కరిచిన తర్వాత కుక్క కనిపించకుండా వెళ్ళిపోయింది కదా, ఆ తర్వాత వాళ్ళ రిలేటివ్స్కి కుక్క అయితే ఇక్కడే కనిపించిందండి. అక్కడ కొండను చూసారా, అప్పుడు ఆ రోడ్ నుంచి కుక్క అయితే ఇటు సైడ్ ఈ రోడ్డుకి అయితే ఎలా అయితే వచ్చిందనేసి వాళ్ళైతే చెప్పారండి. ఇంకా ఈ ప్లేస్ కూడా వాళ్ళున్న ఇంటికి కిలోమీటర్న్నర అయితే ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇటు సైడ్ ఈ రోడ్డును చూసారా, ఈ రోడ్ సైడ్ అయితే వెతకలేదండి. ఇప్పుడు నేనైతే ఈ రోడ్ సైడ్ అయితే వెతుకుతాను. ఈ రోడ్డు ఎక్కడ వరకు వెళ్తుంది ఏంటి అని తెలుసుకోవడం కోసం ఒకసారి ఈ రోడ్డుకి అయితే వెళ్తానండి. అంటే మీరు అనొచ్చు పాప ఇప్పటి వరకు కూడా అక్కడ ఉంటుందని, కానీ పాప ఇక్కడ ఉంటుందని కాదు, కాకపోతే ఈ రోడ్డు ఏ ఊరికి వెళ్తుందని తెలుసుకోవడం కోసం ఒకసారి ఇటు సైడ్ అయితే వెళ్తాను. ఈ రోడ్డు ఇలాగ ఎక్కడ వరకు తోటలోకేనా? అలా ఏమైనా ఊరుందా? ఇంకేం లేదన్నా, ఇటు సైడ్ తోటనా? తోట కొండ అంతే. అంటే అప్పుడు కుక్క వచ్చిందిలే, కుక్క ఇటు సైడ్ వచ్చింది. ఒకవేళ ఇటువైపు ఏమైనా ఊరేమైనా వెళ్తుందా ఏంటి? ఎక్కడ ఊరికి వెళ్తుంటే అంటే మెయిన్ రోడ్కి ఏమైనా కలుస్తుంది రోడ్డు? లేదన్న, ఓన్లీ పై తోట ఉంటుంది, జీడి తోట. జీడి తోట ఒకటి ఉంటుందా? జీడి అంతే. అది దాటి కొంచెం పైనగా కొండ. అదే పైన కొండ. కానీ అంటే ఈ రోడ్ ఏమైనా ఏ ఊరైనా వెళ్తుందా ఏంటి? ఇక్కడికేనేటి? అంటే ఇలా కుక్క ఎలా వచ్చిందంటే ఒకవేళ ఇప్పుడు పాపాల ఇల్లు నీకు ఐడియా ఉందా? ఇటు సైడ్ పాపాల ఇల్లు లేదన్న, మనకి ఎప్పుడు ఐడియా లేదన్న. ఈ కొండ అంటే వారంటే ఏమైనా కుక్క అంటే దారి ఏమన్నా ఉంది ఇలాగా? ఇంకెలా దారి ఉండదు. ఇలా దారి ఉండదా? చూడొచ్చు అలా చూడొచ్చు. దారి అయితే ఇక్కడ తోటల వరకు ఉంటుందని మన వాళ్ళు అయితే చెప్తున్నారండి. అయితే ఈ ప్లేస్ చూసారా, ఈ ప్లేస్ని డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరు కూడా ఇప్పుడు వరకు తిరగలేదు ఈ ఏరియాలోని. ఎందుకంటే ఇది పాప వాళ్ళ ఇంటికి వచ్చేసి దగ్గరగా 2 కిలోమీటర్న్నర అంత మధ్యలోనే ఉంటుంది, అంత డిస్టెన్స్ అయితే ఉంటుంది. కానీ నేను ఎందుకు వెళ్తున్నానంటే ఒకసారి మనం వెళ్తే ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. అంటే వీళ్ళంతా పని చేసుకుంటారు కానీ ఈ పాప కోసం పర్టికులర్గా చూసే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకసారి అంటే మీరు అనుకోవచ్చు 20 రోజులు అయిపోతుంది కదా, ఈ రోజుకి కూడా బతికే ఉంటుందా, ఈ తోటలో ఎందుకు ఉంటుందని. కానీ ఒకసారి మనం వస్తే కన్ఫర్మేషన్ వస్తుందండి. ఈ ఏరియాలో కూడా మీరు చూస్తే కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఇల్లులే. ఇది తోట. ఇటు సైడ్ డాగ్ వచ్చింది కాబట్టి, అంటే నార్మల్గా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ ఒకసారి మనం వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది మనకి. ఇదంతా కూడా కొండ ప్రాంతమే. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇటు సైడ్ మన వాళ్ళు అయితే ఎత్తకలేదు. తర్వాత ఇది ఇటు సైడ్ ఏదో ఊరు వెళ్తుంది అన్నది తెలియదు, కానీ వాళ్ళని అడిగితే తోట వరకే అన్నారు. కాకపోతే మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటే అటు కూడా కొండ ఉంటుంది, ఆ కొండ వరకు అయితే వెళ్తుంది. మరి అక్కడి నుంచి ఎటు వెళ్తుంది అన్నది నాకు తెలియదు. ఒకసారి మొత్తం ఈ తోట అయితే ఈ కొండను ఆనుకుని ఉందండి. పాప వాళ్ళ ఇల్లు వచ్చేసి అటువైపు కొండకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నేనున్న ఈ ప్లేస్ మొత్తం తోట. నేను కుక్క ఇక్కడ నుంచి వెళ్ళింది అన్నప్పటి నుంచి కూడా ఏరియా వెతుకుదాం అంటే లేట్ చేసేవాడి. అంటే మనంతా కిడ్నాపే కదా అనుకుంటున్నాం అన్న ఉద్దేశంతో. కానీ మళ్ళీ ఒకసారి నాకే అనిపిస్తుంది ఈ ఏరియా ఎతికితే ఒక క్లారిటీ వస్తుంది కదా మనకి. అంటే నేను ముందు ఈ పాప ఊరికి చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను, ఇది ఒకటే మిగిలిపోయింది. ఇది చేసిన తర్వాత పక్క ఊర్లో ఉన్న సీసీ క్యామ్స్ ఒకసారి చెక్ చేస్తాను. కానీ తోట చాలా భయంకరంగా ఉంది.
రే కర్ర దొరికిందిరా. దా దారి కూడా చాలా అడ్డదిడ్డంగా ఉంది ఇది. ప్యాకెట్ ఉంది. నార్మల్ బ్యాగ్ ఏనంటది ఎప్పుడుదో. కానీ ఎవరు తీసుకెళ్ళారో కానీ పాపను మాత్రం నిజంగా ఆడైతే మాత్రం చాలా ఇంటెలిజెంట్గా కనబడుతున్నాడండి. డిపార్ట్మెంట్ని అందరినీ, ఎంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడండి ఆడైతే. చిన్న క్లూ కూడా దొరకకుండా వెళ్ళాడంటే ఆడు ఎంత ఇంటెలిజెంట్ చూడండి. అరుగుండా నేను ఎందుకు వచ్చానంటే ఈ దారి ఇలా ఎటువైపు వెళ్తుంది అని చూడడం కోసమేనండి. ఎన్ని తోటలేరా. మొత్తం చాలా భయంకరంగా ఉంది ఇది. కానీ ఇలాంటి దాంట్లోకి నార్మల్ పీపుల్స్ అయితే రారండి, చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మీకు ముందు ముందు కూడా మొత్తం అంతా మొత్తం కమ్మేసి ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. ఇది మాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను రాగలిగాను, కానీ రిమైనింగ్ పీపుల్స్ అయితే రాలారు. ఇప్పుడు మీకు చూపిస్తుందండి, కొంచెం ముందు రారా. ఏరియా ఎలా ఉందనుకుంటున్నారు? ఇదంతా కొండే, అటొక కొండ ఇటొక కొండ. చూసారా దారి ఎలా ఉందో? చాలా భయంకరంగా ఉంటుంది. చూసుకోరే. ఈ ఏరియా అంతా కూడా మొత్తం ఆ కొండ నుంచి ఈ కొండకు ఉంది. అంటే ఈ దారి ఎలా ఎక్కడికి ఉందన్నది మనకి ప్రాపర్గా తెలియదు, కానీ ఈ ఏరియా దారులు అనేవి మనకు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు రాలేదు ఇటు సైడ్ ఒకసారి కూడానే. ఇంకేది ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చును. కానీ ఇవన్నీ కొండలే, మీకు చూడవచ్చు. ఈరోజు నేను ఈ తోటలో ఎందుకు ఎదుగుతున్నానంటే చిన్న క్లారిఫికేషన్ కోసం ఎదుగుతున్నానండి. మనం అంతా చూసాం, ఇది ఒక్కటే వదిలేసామని ఎప్పటి నుంచో నాకు అనిపిస్తుంది. ఈరోజు అయితే చూశాను, అంటే ఈ ఏరియా మొత్తం చూశాను, కానీ ఇక్కడైతే మనకి ఏం కనిపించలేదు. ఇంకా ఈ కొండ నుంచి మొదలు పెట్టామండి. ఇటు సైడ్ ఒక కొండ ఉంది, ఆ కొండ నుంచి మొదలుపెట్టి అటు సైడ్ బ్యాక్ సైడ్ ఒక కొండ ఉంటుంది, ఆ కొండ వరకు వెళ్ళాం. కాకపోతే ఏమీ కనపడలేదు. మీరు అనుకోవచ్చండి, మీరు ట్రై చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది, పాప ఏమన్నా దొరుకుతుందా, లేకపోతే ఆల్రెడీ పాప ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, మీరు వెతకడం వల్ల అనవసరం అని. కానీ నేను చేసే ప్రయత్నంలో ఏదో ఒక రోజు ఒక చిన్న ఆచూకీ కానీ లభించిందంటే అందుకన్నా హ్యాపీ ఏమి ఉండదండి. ఇప్పుడైతే నేను పాప వాళ్ళ ఊరికి పక్కన కేవ మల్లవరం అని ఒక ఊరు ఉందండి, ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఉన్నటువంటి సీసీ క్యామ్స్ చెక్ చేస్తాను. రోజులు పాప కోసం వెతికాను, కానీ ఎప్పుడు ఇబ్బంది పడలేదండి. ఈ రోజు మాత్రం ఆ తోటలో దోమలు మామిడికాయలు, మామిడికాయలు ఉన్నాయి కదా, కాయలు కింద పడిపోయిన వాటి వల్ల ఏటో కానీ చాలా ఉన్నాయి కింద పడ్డ కాయలు. దొద్దురు చూడండి కుట్టిన దోమలకి ఎంత దారుణంగా వచ్చాయో. ఇగో అసలు దోమలు మాత్రం వేసే మాకు మామూలు కాదు.